హాయ్ వ్యూవర్స్, డిసెంబర్ 1వ తేదీ కూడా వర్షాలతో మొదలవుతోంది. బంగాళాఖాతంలో పుట్టిన ఫెంగల్ తుఫాను ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో తీరం దాటింది. ఇది భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే తమిళనాడులోని కరైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటింది. ఈ సమయంలో తీరం దాటిన సమయంలో గంటకి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను ఈరోజు పశ్చిమం వైపుగా కదులుతూ సాయంత్రం ఆ టైం కల్లా వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం తమిళనాడు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో డిసెంబర్ 1న అంటే ఈరోజు రోజంతా కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. శాటిలైట్ లైవ్ అంచనాలు గమనిస్తే ఇవాళ రోజంతా తూర్పు రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయి. పశ్చిమ రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. తూర్పు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి. 2 రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు ఉంటాయి. గాలి వేగం గమనిస్తే బంగాళాఖాతంలో గంటకి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో గంటకు 12 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తెలంగాణలో గాలుల వేగం పెరిగింది. ఉష్ణోగ్రత గమనిస్తే పగటి వేళ తెలంగాణలో 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ 22 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో పగటి వేళ 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ 24 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. 2 రాష్ట్రాల్లో మేఘాలు ఉంటాయి కాబట్టి చలి కొంత తగ్గుతుంది. తేమ తెలంగాణలో 70% పైగా ఉంది. ఏపీలో 80 నుంచి 90% పైగా ఉంటుంది. అందువల్ల ఇవాళ ఏపీలోని కోస్తాంధ్ర, తూర్పు రాయలసీమలో భారీ వర్షాలు రోజంతా కురిసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, గుంటూరు ప్రాంతాల్లో ప్రజలు వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ 18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.